ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు చైత్రమాసం శుక్రవారం అష్టమి 3 కలిసి వచ్చినవి. ఈ రోజుని కాల భైరవుడికి పూజ చేసుకుంటే అత్యంత పవిత్రమైన విశేషం కలుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఆయన్ని కనుక మనం ఇలాంటి రోజు మళ్ళీ డిసెంబర్ 1కి వస్తుంది 2026లో. కాబట్టి ఈరోజు మనం వినియోగించుకుందాం. ఈరోజు వినియోగించుకోలేకపోతే మనం డిసెంబర్ 1కి చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కాలభైరవాష్టకం మనం పారాయణం చేస్తే మనకి భయం, ఎట్లాంటి భయం ఉన్నా, ఆరోగ్య సమస్యలున్నా ఆ కాలభైరవుడు ఇట్లనే తీసేస్తాడు. ఎలాగైతే చతుర్ముఖ బ్రహ్మకి అతనికి తలకెక్కిన అహంకారాన్ని తన గోరితో తీసేశాడో, అలాగే మనకున్న అహంకారాన్ని, మనకున్న బాధల్ని కూడా అలాగే తీసేస్తాడు. కాబట్టి ఈరోజు ఎంతో పవిత్రమైన కాలభైరవాష్టకం పారాయణం చేద్దాం రండి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణ మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం మృత్యుదర్పనాశనం కరాళద్రంష్టభీషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాసభిన్మత్పద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసీ లోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం కురు ధ్రువం. ఓం కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం కురు. ఓం శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణం. ఒక అంశ అయిన ఈ కాలభైరవుడు మనని దూరం చేసి మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న చెడుని తన గోరితో గిల్లేస్తాడంట. కాబట్టి అంతటి మనకున్న చెడును కూడా ఆయన తీసేస్తాడంట. అంతటి పరమ పవిత్రమైన కాలభైరవుడిని మనం ఈరోజు నిత్యము భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన మనకి కావాల్సింది ఇస్తాడని ప్రీతి. కాబట్టి ఈరోజు మనం ఎంతో పవిత్రమైన కాలభైరవాష్టకం పారాయణం చేశాము. ఆ కాలభైరవుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. కాలభైరవుడు మనకున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరుకుంటున్నారు. ఓం తత్సతేతస్ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. సర్వే జనా సుఖినో.